ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో చూసినాం కదా ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్కి అప్లై చేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్ట్ ఇంటర్న్ సమ్మర్ 2024 అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా గూగుల్ నుంచే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గూగుల్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఇది కూడా గూగుల్ నుంచే ఫ్రెండ్స్. గూగుల్లో జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ టెక్నికల్ సొల్యూషన్ కన్సల్ట్ ఇంటర్న్ సమ్మర్ 2024. సో మనం ఇక్కడ అప్లై అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి అప్లై. నెక్స్ట్ మీకు ఇట్లా క్రియేట్ ప్రొఫైల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ లీగల్ నేమ్ ఫస్ట్, మిడిల్, లాస్ట్ అన్నీ అంటే సర్నేమ్తో సహా ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ కంట్రీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైమరీ ఫోన్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రెజ్యూమ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియా కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిటీ ఇచ్చేసేయండి, ఇక్కడ స్టేట్ ఇచ్చేసేయండి, ఇక్కడ జిప్ కోడ్ అండ్ పోస్టల్ కోడ్ అంటే మన పిన్ కోడ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ అడిషనల్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఇంకో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ అటెండింగ్ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇక్కడ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీ స్కూల్ నేమ్ అంటే మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ డిగ్రీ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ డిగ్రీ స్టేటస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మేజర్ ఏరియా ఆఫ్ డిగ్రీ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ కంట్రీ ఇండియా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆల్ఫాబెట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీ బర్త్డే ఇచ్చేసేయండి అంతే. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బర్త్డే అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ మంత్, ఇక్కడ మీ డేట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి, అప్లయింగ్ ఫర్ యువర్ ఫస్ట్ జాబ్ అంటే ఇప్పుడే మీరు ఫ్రెషర్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నో అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నో అని క్లిక్ చేసినాక మీకు ఇక్కడ మళ్ళీ మీ ఎంప్లాయింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్, ఇక్కడ జాబ్ టైటిల్ ఇచ్చేసేయండి, ఇక్కడ స్టార్టింగ్ డేట్ అంటే మీరు జాబ్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యారు అనేసి. దిస్ ఈజ్ ఏ కరెంట్ జాబ్, ఇప్పుడు కూడా మీరు జాబ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి. ఎండింగ్ డేట్ ఎప్పుడు మీరు జాబ్ నుంచి క్విట్ అయ్యారో అది మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ రీజియన్ ఆర్ కంట్రీ అంటే ఇండియా ఇచ్చేసేయండి. ఇక్కడ సిటీ మీరు ఎక్కడ జాబ్ చేసిల్లో, ఏ సిటీలో జాబ్ చేసిల్లో అది ఇచ్చేసేయండి, ఏ స్టేట్లో జాబ్ చేసిల్లో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ విచ్ లొకేషన్ డూ యూ ప్రిఫర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ అంటే మీరు ఏ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఒక 5 లొకేషన్స్ వరకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కవర్ లెటర్ ఈజ్ ఏ ఆప్షనల్. సో మీకు కవర్ లెటర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకుంటే లేదు, ఆప్షనల్, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్, పర్సనలైజ్ యువర్ గూగుల్ కెరియర్ ప్రొఫైల్ విత్ జాబ్ రికమెండేషన్స్ అండ్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ లొకేషన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ హైదరాబాద్ ఇండియా ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసేయండి. ఆథరైజేషన్, ఆర్ యూ లీగల్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డూ యూ కరెంట్లీ నీడ్ ఆర్ విల్ యూ సంబడి రిక్వైర్ గూగుల్ టు స్పాన్సర్ వర్క్ ఆథరైజేషన్ ఫర్ యూ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లీజ్ ఇండికేట్ యువర్ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ప్లీజ్ ఇండికేట్ యువర్ రేస్ ఎథనిక్ గ్రూప్ అని అడుగుతుంది.
సో మనం ఏషియన్ కాబట్టి ఏషియన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్లీజ్ ఇండికేట్ యువర్ డిజబిలిటీ స్టేటస్. ఒకవేళ మీరు డిజబిలిటీ అయితే ఎస్ ఐ హ్యావ్ డిజబిలిటీ అని ఇచ్చేసేయండి. మీరు డిజబిలిటీ కాకుంటే నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యు ఆర్ కరెంట్లీ సర్వింగ్ ఇన్ ఏ మిలిటరీ టు హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద పాస్ట్. అంటే మీరు ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ మిలిటరీలో పనిచేసిలా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేసేయండి. చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రివ్యూ యువర్ అప్లికేషన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అంతా చూసుకోండి, మీ అప్లికేషన్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అన్నీ చూసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఓకే చేసేయండి. చేసి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ టెక్నికల్ సొల్యూషన్ ఇంటర్న్ సమ్మర్ 2024 హైదరాబాద్ సబ్మిటెడ్ అని వచ్చింది సార్ ఫ్రెండ్స్. అంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టే. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.